ఓ ప్రవక్త, నా తరఫున వారికి ఇలా చెప్పు, తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. మీరు ఏమాత్రం భయపడకండి, నేను మీతోనే ఉన్నాను, అంతా వింటూ చూస్తూ ఉంటాను అని సమాధానమిచ్చాడు ఆయన. నిశ్చయంగా నేనే అల్లాహ్ను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చెయ్యడానికి నమాజును నెలకొలుపు. విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు. వారి కొరకు మంచి నివాసం ఉంటుంది. అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు.